ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ప్రభు బల్ల యొక్క ఉద్దేశం ఏమిటి అనేది ఈరోజు మనం విందాం. 3 రకాల ఉద్దేశాలను మనం చూడొచ్చు. మొదటగా క్రీస్తు త్యాగం యొక్క జ్ఞాపకార్థము, రెండవదిగా సహవాసము మరియు ఐక్యత, మూడవదిగా క్రీస్తు పునరాగమనం కోసం ఎదురు చూడడం. మొదటగా మనము ఈ 3 విషయాలను తెలుసుకున్నాం. వీటిని తరచుగా మరి ఒకదాని తర్వాత ఒకటి చూసుకుందాం. మొదటగా క్రీస్తు త్యాగం యొక్క జ్ఞాపకార్థం. ప్రభు బల్ల యొక్క ప్రాథమిక ఉద్దేశము యేసుక్రీస్తు శిలువపై బలిదానం చేసిన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఇది గంభీరమైన ఆచారం. ఇక్కడ విశ్వాసులు క్రీస్తు శరీరము విరిగిపోయిన దాన్ని, పాప క్షమాపణ కోసం చిందించిన రక్తాన్ని ప్రతిబింబిస్తాయి. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం నుండి 20 వచనాలు మనం గమనించవచ్చు. అదే రీతిగా 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు కూడా మనం గమనించవచ్చు. మరి 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు నేను చదువుతాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని ఆయన సెలవిచ్చాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. రెండవదిగా సహవాసము మరియు ఐక్యత. ఇది విశ్వాసుల మధ్య ఐక్యత యొక్క కనిపించే వ్యక్తీకరణగా పనిచేస్తుంది. కలిసి పాల్పంచుకోవడము ద్వారా విశ్వాసులు క్రీస్తుపై తమ భాగస్వామ్య విశ్వాసాన్ని మరియు క్రీస్తు శరీరములోని సభ్యులుగా ఒకరితో ఒకరు సహవాసాన్ని ధృవీకరిస్తారు. 1 కొరింథీ 10వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు మనం గమనిస్తే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాల్పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాల్పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. మూడవదిగా మనం చూస్తే క్రీస్తు పునరాగమనం కోసం ఎదురుచూపు. ప్రభువు రాత్రి కూడా క్రీస్తు రాక కోసం ఎదురు చూస్తుంది. ఇది దేవుని రాజ్యం మరియు గొర్రెపిల్ల వివాహ విందులో విశ్వాసులు కలిగి ఉన్న భవిష్యత్ నిరీక్షణను గుర్తు చేస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనంలో, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. ప్రకటన 19:9 వచనంలో కూడా మనం గమనిస్తే, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము అని. మరి ఈ ప్రభువు బల్ల యొక్క ఉద్దేశములో ఈ 3 ఉద్దేశాలను మనం చూసుకున్నాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.